బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభివాణి, శ్రీ 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 త్రిదండ దేవనాథ రామానుజాచార్యులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వచ్చిన ముఖ్య అతిథులు తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే హిందూ మతంకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అత్యధిక పండుగలను కూడా హిందువులు ఎంతో గొప్పగా జరుపుకుంటారనే విషయాన్ని గుర్తు చేశారు. బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కాలర్షిప్స్ను, మహిళలకు కుట్టు మిషన్లు అందించిన బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే వెల్లాల రామ్మోహన్ మాట్లాడుతూ ఈ కార్తీక మాసం వేడుకలు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లు, మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను కష్టపడి చదివించాలని, అప్పుడే వారి చదువుకి సార్థకత ఉంటుందని, వారు ఒక 10 మందికి సహాయపడే అంత శక్తి వస్తుందని, విద్యలో ఉండే గొప్పతనమే అదని సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు ఎంవి శాస్త్రి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా అందించడానికి అలాగే ఈ కార్యక్రమాన్ని మరి యొక్క ఆశీస్సులని అందించడానికి వాణి దేవి గారు, శ్రీమతి వాణిదేవి గారు, శాసన మండలి సభ్యులు, అలాగే అధ్యక్షులు, అలాగే ఎంపీ శాస్త్రి గారు, జనరల్ సెక్రటరీ, అలాగే పంచగవ్యే తెమ్మమ జీవనం దిశో ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవద్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే చక్షురాతతం ఇంద్రం భవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మాణస్పతి. స్వామివారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనందరికి ఎంతో సంతోషము. ముందుగా స్వామివారిని మనము ఈ సభాముఖంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన పూర్వ ప్రధాని గారు శ్రీ పివి నరసింహారావు గారి కుమార్తె శ్రీమతి సురభి వాణి గారిని కూడా మనము ఈ వేదిక మీదకి చెప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్తీక మహోత్సవానికి ముందుగా స్వామివారికి పాదాభివందనం చేస్తూ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రావడం జరుగుతుంది. సమాఖ్య చేస్తున్న అనేక కార్యక్రమాల్లో కార్తీక వనభోజనాలతో పాటు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరినీ నేను ఈ కమిటీ సభ్యులందరినీ ముందుగా అభినందిస్తున్నాను. వెల్మోహన్ రావు గారు అధ్యక్షులు, అలాగే శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ, అలాగే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సనత్ నగర్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలవలసిందిగా కోరుకుంటున్నాము. సభాధ్యక్షులు మిత్రులు వెల్లాల రామ్మోహన్ గారికి, గౌరవ పెద్దలు శ్రీ శ్రీ త్రిడండి దేవనాథ రామానుజ స్వామి గారికి, గౌరవ శాసన మండలి సభ్యురాలు అమ్మ వాణిదేవి గారికి, శ్రీ శాస్త్రి గారు, సివి శ్రీనివాస్ గారు, గౌరవ మిత్రుడు శ్యామ్ సుందర్ గౌడ్ గారికి, వెంకట సుబ్బారావు గారు, గంగేశ్వర్ గారు,
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు సోదరి మండలకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మిత్రులు వెన్నెల రామ్మోహన్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో పెద్దలందరినీ పిలవడం, చిన్నారులకు ఏదో ఒక కార్యక్రమం ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు వరుసగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తీసుకొని అక్కడే నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. Congratulations to all the students. Congratulations to all the students. బ్రాహ్మణ సేవా సంఘ సామర్థ్య తరఫున ఈరోజు ల్యాప్టాప్